ఆల్ రైట్ అబ్బాయి, వెల్కమ్ టు కార్నర్స్టోన్ స్కూల్ ఆఫ్ డిసైపుల్షిప్. మళ్ళీ చెప్తున్నా మీకు, నేను ఆ లింక్ని వేరే వాళ్ళతో షేర్ చేసుకోనికే ప్రయత్నం చేయండి అబ్బాయి. సో పార్ట్ 2లో మనం చూసుకున్నాం అబ్బాయి, ఇంట్రొడక్షన్ తర్వాత ఇన్నర్ సర్కిల్, అవుటర్ సర్కిల్ అని చూసుకున్నాం మనం. ద ఇన్నర్ సర్కిల్ ఆఫ్ ద లీడర్షిప్ అనేది ఈరోజు ముగించుకుంటాం మనం. ద గోల్ దట్ ద అదర్స్ విల్ గ్లోరిఫై గాడ్. నెంబర్ 2, ద పవర్, లవ్ బోత్ ఫ్రెండ్ అండ్ ఫో, అంటే ఎనిమిని కూడా ప్రేమించాలి. ద సోర్స్ ఏంటి? మెడిటేట్ ఆన్ అండ్ ప్రే ఓవర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే. నెంబర్ 4 అబ్బాయి, ఈరోజు మనము నేర్చుకుంటున్నది ఏమనంటే అక్నాలెడ్జ్ యువర్ హెల్ప్లెస్నెస్, అంటే మన నిస్సహాయ స్థితిని మనం గుర్తించగలగాలి. ఎప్పుడైతే మనం నిస్సహాయకులమై ఉన్నామో అనే రియాలిటీని మనకు అర్థమైతే అప్పుడే సహాయం కోసం మనం కోరుకుంటాం. మనకు ఏమైనా ప్రాబ్లం అయితేనే కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని తర్వాత కూడా నిస్సహాయంగా కూర్చొని ఉంటాం. మనం ఏదో ఒకటి చేయండి సార్ అంటాం. మనం అడిగిందల్లా యథార్థంగా చెప్తాం, ఏమి దాచుకోకుండా, అబద్ధాలు ఆడకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం మనం. ఎందుకనంటే బాధ అంత కష్టంగా ఉంటుంది కాబట్టి ఏది చెప్పినా మనకే నష్టం. అది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అంతే క్లారిటీతోటి, అంతకన్నా ఎక్కువగా నిస్సహాయ స్థితిలో నేనున్నాను ప్రభువా, నీవు తప్ప నీకు ఇంకెవరు లేరని ఉండాలి. ఎలా ఉండకూడదు అనేది మనం వాక్యంలో చూసినట్లయితే మీరు చూడండి, ఈ పటాన్ని చూడంగానే మీకు అర్థమైండొచ్చు అనుకుంటానండి. వాడు సుంకరి, తర్వాత పరిసయ్యుడు ఒకే మందిరంలో ఒకే దేవునికి విభిన్నమైన మనసులతో ఒకే ప్రార్థన చేస్తున్న విధానం చూడండి అబ్బాయి. లూకా సువార్త 18:11 చూస్తాం మనం. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోర్లును, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుష్యులనైనను ఈ సుంకరినైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను అంటాడు ఆయన. అర్థమవుతున్నాను అబ్బాయి. స్వనీతితో నింపబడిన వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరులను తక్కువ చూపు చూస్తారు అని చెప్పాలి. తను ఏమంటున్నాడు చూడండి అక్కడ, ఈ సుంకరి వలనైనను అని అన్నాడు ఆయన. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయించు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను అనే మాట చూస్తున్నాం మనం. ఇక ఈ ప్రేయర్ ఎంత దారుణమైందనంటే, ఓకే, ఉపవాసం ఉండడం మంచిదే, అర్థమవుతుందా, తన సంపద 10వ దశమాగం ఇవ్వడం మంచిదే, అర్థమవుతా. కానీ పోల్చడం ఉన్న చూడండి అబ్బాయి, అది రాంగ్. అది నేను చోర్లను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషులైన ఈ సుంకరి వలనైనను అనే మాట ఉన్న చూడండి, చాలా తప్పది. కృతజ్ఞత చెల్లించున్నాను అన్నవా, మంచి మనసే, థ్యాంక్స్ గివింగ్ హార్ట్ ఉంది తనకు. కానీ కంపేరింగ్ అనే హార్ట్ ఉన్న చూడండి, అది గర్వాంధమైన హార్ట్ అన్నట్టు అది. ఆల్ రైట్, లెట్స్ స్విచ్ ఆన్ టు సుంకరి దగ్గరికి వెళ్దాం. తను ఎలా ప్రార్థన చేస్తుంది చూడండి. తను కూడా ఈ పరిస్థితిని వలె నేను లేను కదా అని అనలేదు ఆయన. తనేమన్నా తెలుసా, తను దూరంగా నిలిచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఇక్కడ యేసు ప్రభు ఏవైతే మన నుంచి కోరుకుంటున్నాడో అదే ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాడు అని చెప్పాలండి. ఇక్కడ అర్థమవుతా, అదే చూపిస్తున్నాడు ఇక్కడ ఎగ్జాక్ట్గా. అక్కడ జరిగిన విషయం కాదు. యేసు ప్రభు ఇలా ఉంటారు ప్రార్థన చేసినప్పుడు నాకు చెప్పిందంటే దాని అర్థం ఏంటంటే, మనం సుంకరి వలె దేవుని సన్నిధికి మనం రావాల్సిన వారమే ఉన్నాం మనము. సో కనుక గుర్తుపెట్టుకోండి అబ్బాయి, ట్రూ స్పిరిచువల్ లీడర్షిప్ బిగిన్స్ విత్ డిపెండెన్స్ ఆన్ గాడ్. దేవుని పైన ఆధారపడడంతో మొదలవుతుంది అని చెప్పాలి నిజమైన ఆత్మీయ నాయకత్వం. దేవుడు లేకపోతే నేను ఏమీ చేయలేను, ఐ క్యాన్ డూ నథింగ్ అనేది ఒప్పుకోలుతోటి నిస్సహాయ స్థితిలోనే నేను ఉన్నాను అని చెప్పి నిలబడాలి. ట్యాక్స్ కలెక్టర్ ఏ విధంగా అయితే నిలబడ్డాడో, ప్రభా నేను పాపిని, నన్ను కరుణించు ప్రభా అని చెప్పి తన బలహీనతను ఒప్పుకున్నాడు ఆయన. బలహీనతను ఒప్పుకొని దేవుని శక్తి పైన ఆధారపడిన వాడే నిజమైన ఆత్మీయ నాయకుడు. ఈ వర్డ్స్ చూడండి అబ్బాయి ఒకసారి, హంబుల్, ఓపెన్, హంగ్రీ, డిపెండెంట్, ఫెయిత్, హోప్, లవ్ అని చెప్పి. మనం ఎప్పుడైతే తగ్గింపుతో ఉంటామో అప్పుడే దేవుని వాక్యమునకు మనము ఓపెన్ అయి ఉంటాం. మనం అంటే దేవుని వాక్యాన్ని మన జీవితంలో అనుమతిస్తాం. మనం దేవుని సన్నిధి కోసము ఆకలిగొని ఉంటాం. మనం దేవుని శక్తి పైన మనం ఆధారపడి ఉంటాం. మనం విశ్వాసంలో బలంగా ఉండడమే కాకుండా నిరీక్షణతో, ఇక ప్రేమతో, ఇక నేను ఎవరు కూడా ఆపలేని బలము కలిగి ఉంటాం అబ్బాయి మనం ఆత్మీయ నాయకులు అని అంటే. మీరు చూడండి అసలు యాక్చువల్లీ మళ్ళీ ఈ 2 గ్లాసులు మీరు చూస్తున్నారు చూడండి. దేంట్లో నింపుతామండి మనం పాలు? ఒకవేళ పాలు ఇంకా పోయాల్సి వస్తే నిండుగా ఉన్న దాంట్లో పోయాం మనం, ఖాళీగా ఉన్న దాంట్లో పోస్తాం మనం. ఈ 2 గ్లాసులు దేన్ని సూచిస్తున్నాయనంటే, ఒక గ్లాస్ ఏమో పరిసయ్యుని సూచిస్తుంది, ఇంకో గ్లాస్ ఏమో సుంకరిని సూచిస్తుంది. ఈ పరిసయ్యుడేమో గర్వాంధుడై ఈ సుంకరి వలె అని చెప్పి స్వనీతితో ఫుల్గా నింపబడి ఉన్నాడు.
అర్థమవుతుందా? సుంకరి ఏమంటున్నాడు తెలుసా? ఆకాశం వైపైనను నేను కన్నులెత్తుటకు యోగ్యుడను కాను ప్రభు అని చెప్పి తన్ను తాను ఖాళీ చేసుకుంటున్నాడు అసలు కంప్లీట్గా. నేను ఎంటీ గ్లాస్ ప్రభా, నేను ఫిల్ మీ విత్ యువర్ గ్రేస్, నీ కృపతో నింపు, నీ క్షమాపణ నాకు దయచేయి ప్రభా, నీ ప్రేమతో నన్ను నింపుమని ఎంటీ గ్లాస్ లాగా దేవుని సన్నిధిలో నిలబడిన వాళ్ళనే దేవుడు తన ఆత్మచేత నింపుతాడు అబ్బాయి. అందుకొనకే లూకాసు వార్త 5:31-32 ఏమన్నాడు యేసు ప్రభు? అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చుని గాని నీతిమంతులను పిలవరాలేదని చెప్పినాను. ఇంకో మాటకు వస్తే రోగులు ఎవరండి ఇక్కడ? ఓకే, సుంకరి నిస్సహాయ స్థితిని గుర్తించి బలహీనతతో ప్రభువా నన్ను క్షమించు ప్రభా, నీ కృప నాకు దయచేయమని చెప్పి ప్రార్థన చేస్తున్నవాడు రోగి. ఆరోగ్యం గల వాడు ఎవడండి? పరిసయ్యుడు. నాకేంటండి బాబు అని అనుకున్నాడు ఆయన. నేను దశమభాగం ఇస్తున్నాను, నేను రెగ్యులర్గా వస్తున్నాను, నేను ప్రేయర్కు. అర్థమవుతా? ఈ సుంకరి వాళ్ళని లేను, చోరులను కాదు, వ్యభిచారిని కాదు నేను అని తన్ను తాను దేవుడు చెప్పకముందనే నేనే నీతిమంతులని చెప్పుకుంటున్నాడు. చూడండి, వాడు చాలా డేంజరస్ ఫెలో అబ్బాయి, ఎక్కడైనా డేంజరస్ వాడు. సో మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చుని అని అంటున్నాడు ఆయన. సరే, ఒకవేళ అటువంటి దుర్బుద్ధి ఉన్నా సరే దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏం తెలుసా? మనసును మార్చుకోమని చెప్తున్నాడు ఆయన. సో కనుక పాపులు అంటే ఎవరండి ఇక్కడ? మళ్ళీ సుంకర్లు. నీతిమంతులు ఎవరండి? వీళ్ళు పరిసయ్యులు. సో వాళ్ళకే డైరెక్ట్గా చెప్తున్నాడు ఆయన, అబ్బాయి నేను వదిలేను ఆయన, అసలు యాక్చువల్లీ నీ కోసం రాలే, నేను వదిలేసి, నీకు నేను అక్కర్లేదు అసలు. యాక్చువల్లీ నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో అప్పుడు రా మళ్ళీ నా దగ్గరికి, నేను చెప్తాను ఈ సంగతి, కానీ ప్రస్తుతానికైతే నేను అక్కర్లేదురా బాబు నీకు అన్నట్టుగానే గమనిస్తున్నావు అబ్బాయి. సో కనుక ఈరోజు మన ప్రశ్న అబ్బాయి ఏంటనంటే, మనం నిజంగా స్వనీతితో దేవుని పైన ఆధారపడుతూ నడుస్తున్నామా, లేకపోతే స్వనీతితో నడుస్తున్నామా? మనం ఇంకోటి జ్ఞాపకం చేసుకోవాల్సింది అంటే, చాలా బలమైన నాయకులు అబ్బాయి, ద మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ ఆర్ దోస్ హూ నో దే కాంట్ లీడ్ వితౌట్ గాడ్స్ హెల్ప్. బలమైన నాయకులు ఎవరనంటే, బాబు మా తండ్రి దేవుడు మాకు లేకపోతే మన వల్ల కాదు అని చెప్పి గుర్తించిన వాళ్ళే బలమైన నాయకులు అబ్బాయి. సో కనుక గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ అబ్బాయి, ద లోవర్ వి బౌ ద హయ్యర్ గాడ్ లిఫ్ట్స్ అవర్ లీడర్షిప్. ఎంతగా దీన మనసుతో, ఎంతగా తగ్గింపుతో మనం ఉంటామో అంతగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు అబ్బాయి. మన నాయకత్వంలో దేవుడు అంతగా మనల్ని దీవిస్తాడు ఆయన. సో కనుక ఈ ఉదయకాలం అందాపై ఇద్దరు దైవజనులు మీ ముందు పెట్టాలని చెప్పండి. వీళ్ళ గురించి మీరు వినిండొచ్చు, కానీ ఈరోజు చెప్పే సంగతులు దాదాపుగా కొత్తగా ఉండొచ్చు అబ్బాయి మీకు. అబౌట్ హడ్సన్ టేలర్ బై హిస్ సన్ హావర్డ్ టేలర్. తన కొడుకు చెప్తున్నాడు తన తండ్రి గురించి అబ్బాయి. ఎందుకంటే వాళ్ళు గమనిస్తున్నారు కదా, ఓసారి టూర్కి వెళ్ళిరంట వాళ్ళు చైనాకు. మనలాగానే అబ్బాయి కుగ్రామాలు కూడా ఉన్నాయి ఇంకా చైనాలో. ఓకే, సో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు గమనించారంట, అసలు యాక్చువల్లీ ఒక పేద సీదా సాదా హోటల్లో ఉన్నారంట వాళ్ళు. చాలా శబ్దఘోష అక్కడంతా కూడా, లైట్లు సరిగా ఉండవు, క్యాండిల్ పెట్టుకొని బ్రతకాల్సి వస్తున్న టైం అది. అటువంటి టైంలో కూడా వాళ్ళ నాన్నగారు హడ్సన్ టేలర్ గారు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 2 o'clock 4 o'clock లేచి ప్రార్థనలో గడిపేవాడు అంటారండి. అర్థమవుతుందా? ఆ టైంలో లేచి ప్రార్థనలో గడిపాడంట. తను ఏమంటాడంటే, అసలు యాక్చువల్లీ మా నాన్న చేసుకుంటున్న వాక్యం చదువుతున్న టైంలో ఒకసారి మేము గమనిస్తేనండి, ఆ క్యాండిల్ కూడా సరిగా ఉండి చావదు అక్కడ. అర్థమవుతా? ఆ వచ్చి రాని వెలుగులో తాపత్రయపడుతూ మా నాన్న చదువుతున్న వాక్యమును చూడండి, అది మమ్మల్ని బాగా కదిలిచ్చినట్ట. ఇట్ మెంట్ రియాలిటీ, నాట్ ప్రీచింగ్ బట్ ప్రాక్టీస్. ఆయన ప్రీచింగ్ కాదు, ప్రాక్టీస్ చేస్తున్నాడు ఆయన. దేవుని యందు భయముతో ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని చదువుకుంటున్నాడంట. ఈరోజు మనకి ఎంత వెలుగున్నో చూడండి అబ్బాయి, లైట్ ఎంత ప్రకాశవంతమైన, ఏ కావాల్స్తే ఏ కలర్ కావాల్స్తే ఎంత ఏ రేంజ్లో కావాల్సి ఎన్ని వాట్స్ కావాలంటే అన్ని లైట్స్ ఉన్నప్పటికీ కూడా మనం నిర్లక్ష్యంతో వాక్యం చదువుతున్నాం అంటే చాలా బాధాకరం. ఈవెన్ ఆఫ్టర్ ఎగ్జాస్టెడ్ ఆఫ్ మినిస్ట్రీ, ఎంత అలసిపోయి పరిచర్య చేసి ఇంటికి వచ్చినప్పటికీ కూడా ప్రార్థన వాక్యం చదవకుండా ఆయన ఉండేవాడు కాదంట. అయితే ఆయన చెప్పేవాడంట హడ్సన్ టేలర్ గారు, Satan will always find you something to do when you ought to be occupied about that, even if it is only arranging a window blind. అంటే అపవాది నిన్ను ఎట్టి పరిస్థితిలో అబ్బాయి, అర్థమవుతా, చిన్నగా ఒక విండో అబ్బాయి అది చూడు, కొద్దిగా విండో ఓపెన్ అయి ఉన్నట్టు కనబడుతుంది అని ప్రార్థన టైంను మానేసి ఆ విండో వేసి వచ్చే లోపు నీ ఫైర్ ఆరిపోతుంది అనే సంగతిని మర్చిపోద్దు అంటాడు ఆయన. అది భావం అక్కడ. చిన్నగా ఫోన్ పక్కన పెడదాము అని నువ్వు ఫోన్ ఆఫ్ చేద్దాం అనుకునే టైంలో అయిపోతుంది అబ్బాయి. యూ విల్ లూజ్ యువర్ ఫైర్. అందుకొరికి తెలుసా అబ్బాయి, ముందే సెట్ చేసుకోవాలి అవన్నీ.
బోల్ట్ పెట్టుకుంటావు, ఫోన్ ఆఫ్ చేసుకుంటావు, వంట కట్టేస్తావు, స్టవ్ కట్టేస్తావు, ఏం చేసుకుంటావు అన్నీ కట్టేసి అబ్బాయి భూలోకం అంతా తలక్రిందులైనా సరే నేను మాత్రం మోకాల నుంచి లెవ్వనని కూర్చున్నవాడే ఏకగ్రీవంతో అర్థమైందా, ఏక మనసుతో దేవునికి మహిమకరంగా ప్రార్థనలో గడిపేవారు. చీటికి మాటికి తుమ్మితే దగ్గితే ప్రతిదానికి అర్థమైందా ఫోనో ఏదో ఒకటి మనము మన కాన్సన్ట్రేషన్ దెబ్బతిన్నదని అంటే నిండు ప్రార్థన జీవితము లేదు అని చెప్పాలి. హడ్సన్ టేలర్స్ లైఫ్ రిమైండ్స్ us that రియల్ లీడర్షిప్ బిగిన్స్ బిఫోర్ డాన్ ఆన్ our knees. 3 విషయాలపై ఇక్కడ గమనించాలా, చాలా బాగుంటుంది ఇది. ఒకటేమో అసలు తెల్లవారక మునిపే హడ్సన్ టేలర్ గారు మోకాళ్ళ మీద ఉండేవాడంట. ఇంకో మాటకు వస్తే మన సంఘ ప్రజలు ఉన్నారు చూడండి, ఎవరైనప్పటికీ వాళ్ళు లేవకముందనే మనం లేచి కూర్చోవాలపై వాళ్ళ కోసం ప్రార్థన చేయాలా, మన కోసం కూడా ప్రార్థన చేసుకోవాలి. నెంబర్ 2, ద సీక్రెట్ ఆఫ్ పబ్లిక్ పవర్ లైస్ ఇన్ ప్రైవేట్ ప్రేయర్ అంట. మన పబ్లిక్ పవర్ అంతా కూడా ప్రైవేట్ పవర్లో ఆధారపడి ఉంటుంది అబ్బాయి. గ్రేట్ లీడర్స్ మీట్ గాడ్ బిఫోర్ దే మీట్ పీపుల్. నువ్వు ప్రజలను కలవక ముందు గొప్ప నాయకులు ఫస్ట్ దేవుని కలుసుకుంటారంట. వెళ్ళి మనం ప్రజల్ని కలిసిన తర్వాత దేవుని కలుస్తున్నామేమో, బలహీనం అయిపోతుంది అబ్బాయి పరిచర్య. సో కనుక మనం సెల్ఫ్ డిపెండెన్స్ మినిస్ట్రీ కాదు, గాడ్ డిపెండెంట్ మినిస్ట్రీగా మనము గుర్తింపబడాలి. ఆల్రైట్, నెక్స్ట్ వ్యక్తి చెప్పిన కదా 2 దైవజనులు, జార్జ్ మ్యూలర్ అబ్బాయి. అనగానే మనకేం గుర్తొస్తుంది తెలుసా? ఆర్ఫనేజ్ గుర్తొస్తాయి మనకు ఆయన గురించి. ఓకే, ఆర్ఫనేజ్ నడిపించాడు, కానీ ఆర్ఫనేజెస్ కూడా ప్రార్థనతో మాత్రమే నడిపించండి అబ్బాయి. ఆయనకు ఒక్కటి గుర్తించిందంట, అసలు యాక్చువల్లీ ప్రార్థనలో ఎప్పటిదాకా ప్రార్థన చేయాలండి, ఎందుకు మనం బలహీన పడుతున్నాము అని చెప్పిన దాని గురించి ఆలోచిస్తే తను ఏమంటాడంటే, ద ఫస్ట్ గ్రేట్ అండ్ ప్రైమరీ బిజినెస్ ఐ ఆట్ టు అటెండ్ ఎవ్రీ డే వాస్ టు హ్యావ్ మై సోల్ హ్యాపీ ఇన్ ద లార్డ్. మొట్టమొదటిగా బలమైన నిర్ణయం నేను తీసుకుందేమనంటే, ఆయన ప్రార్థనలో గడిపేటప్పుడు తృప్తిగా ఈరోజు దేవుడు నన్ను నింపినాడు, నాకు హ్యాపీగా ఉందండి ఈరోజు అనే అనుకునేంత వరకు ఆయన ప్రార్థన నుంచి లేవడంటున్నాడు. మై సోల్ హ్యాపీ ఇన్ ద లార్డ్, నా ఆత్మ నా దేవుల్లో సంతోషించేంత వరకు ప్రార్థనలో వాక్యంతో గడుపుతూ ఉంటాడు అబ్బాయి ఆయన అసలు యాక్చువల్లీ. అందుకొరకు తను ఏమంటాడంటే, ఫీడింగ్ ఇన్నర్ మ్యాన్ చాలా ఇంపార్టెంట్ అంటాడు ఆయన. ఫీడింగ్ ఇన్నర్ మ్యాన్ దేంతోటి? వాక్య ధ్యానంతో. ఆ వాక్యం చదువుకున్నది ప్రార్థనతోటి గడపడం ఎంతో ముఖ్యం. గడుపుతూ ఉన్నప్పుడు తను అనుభవించింది ఏమనంటే, అర్థమవుతా, హిస్ మెడిటేషన్ బికేమ్ కన్ఫెషన్, థ్యాంక్స్ గివింగ్ ఆర్ ఇంటర్సెషన్ అంటాను అబ్బాయి. ఆ టైంలో ఇక ఒప్పుకోలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము, అందులో నుంచే మళ్ళీ ప్రార్థనలో గడపడము, ఇక బ్రేక్ఫాస్ట్ అయ్యే లోపు ఇక తను సంబరం చేసుకునేవాడు అన్నట్టు దేవుని సన్నిధిలో. అందుకని తను ఏమంటాడంటే, యాజ్ ద బాడీ ఈస్ నాట్ ఫిట్ ఫర్ వర్క్ వితౌట్ ఫుడ్, సో ద ఇన్నర్ మ్యాన్ కెనాట్ సర్వ్ వితౌట్ నరిష్మెంట్ ఫ్రమ్ ద వర్డ్. మన బాడీకి నిజంగా ఫుడ్ లేకపోతే ఎలా నడవదో అబ్బాయి, మన ఇన్నర్ మ్యాన్, మన అంతరంగంలో ఉన్న పురుషునికి దేవుని వాక్యము లేకపోతే అస్సలకే గడవదు అబ్బాయి, కానిపోయిన అసలు యాక్చువల్ అది. సో కనుక మ్యూలర్ గారు ఏమంటారంటే, స్పిరిచువల్ లీడర్షిప్ స్టార్ట్స్ విత్ ఇన్నర్ స్ట్రెంగ్త్, ఇన్నర్ మ్యాన్. అదే మనం చూస్తున్నాం, నెక్స్ట్ వీక్ నుంచి అవుటర్ మ్యాన్ని చూస్తాం మనం. ఇన్నర్ మ్యాన్ స్ట్రెంగ్త్ చాలా ఇంపార్టెంట్. ఇన్నర్ మ్యాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే అవుటర్ మ్యాన్ నెగ్లెక్ట్ అయిపోతాడు. న్యాచురల్గా మనం ఏం చేస్తాం తెలుసా? అవుటర్ కోసమే ఎక్కువగా ప్రయత్నాలు చేస్తాం. మనం స్నానం చేస్తాం, బట్టలు వేస్తాం, దానికి షేవింగ్ చేసుకుంటాం, మనము అర్థమవుతా, మంచి దువ్వుకుంటాం, మనము హెల్మెట్లు పెట్టుకుంటాం, మనము అన్ని కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటాం. మనము పొద్దున్న నుంచి రాత్రి వరకు అవుటర్ మ్యాన్ మీద చింతనే కానీ ఇన్నర్ మ్యాన్ మీద, అవుటర్ మ్యాన్ మీద చూపిస్తున్నంత చింత, శ్రద్ధ ఇన్నర్ మ్యాన్ మీద ఉండదు అబ్బాయి. అసలు యాక్చువల్లీ లెక్క ప్రకారంగా ఇన్నర్ మ్యాన్ హ్యాపీగా ఉంటేనే అవుటర్ మ్యాన్ హ్యాపీగా ఉంటాడు. సో ప్రేయింగ్ ఫిల్డ్ విత్ గాడ్స్ వర్డ్ బిఫోర్ ఫేసింగ్ ద డే. ఆ దినమును నువ్వు మొదలు పెట్టకముందు, ఆ దినం నిన్ను చూడకముందు, ఎదుర్కోకముందే దేవుని వాక్యము చేత మనం నింపబడాలంట. ఇది చూడండి, ఒకసారి కారు దగ్గరికి రండి, మీరు చూడండి, కారు పెట్రోల్తో నింపబడలేదు అనుకోండి అబ్బాయి, అర్థమవుతుందా? ఏముంటుందండి మనకు? బండి ఎందుకు పనికిరాదు మనకు. సో కనుక దేవుని ఆత్మ చేత, వాక్యము చేత నింపబడినప్పుడే మనము దేవునికి పనికొస్తాం అబ్బాయి, దేవునికి పనికొస్తాం మనము. సో కనుక గుర్తుపెట్టుకోండి, ఇది ఫీడ్ యువర్ సోల్ బిఫోర్ యూ లీడ్ యువర్ డే. గుర్తుపెట్టుకోండి, ఇది ఫీడ్ యువర్ సోల్ బిఫోర్ యూ లీడ్ యువర్ డే. చివరి ప్రోత్సాహకరమైన విషయాలపై ఫైనల్ ఎంకరేజ్మెంట్, ల్యాండింగ్ చేద్దాం దీన్ని మనం. గుర్తుపెట్టుకున్న బై పర్సివియర్ ఇన్ గాడ్స్ వర్డ్. పట్టుదలతోటి దేవుని వాక్యములో గడపనికే, చదవనికే విశ్వ ప్రయత్నం చేస్తుండాలి మనం. జార్జ్ మిల్లర్ గారు ఏమంటారంటే, ఇట్ షుడ్ ఎంకరేజ్ ఎవ్రీ వన్ ఆఫ్ us టు పర్సివర్ ఇన్ ద మెడిటేషన్ ఆఫ్ స్క్రిప్చర్స్. ఆయన 1897లో బ్రిటిష్ అండ్ ఫారెన్ బైబిల్ సొసైటీకి తను చెప్పిన మాట అబ్బాయి. ఇది చాలా ఎంకరేజింగ్ ఉంటుంది అబ్బాయి.
I have been for 68 years and 3 months a lover of the word of God and uninterruptedly అని అంటాడు ఆయన. ఎడతెగక దేవుని యొక్క వాక్యమును ఎంతగా ప్రేమించేవాడంట ఆయన, ఎంతగానో ప్రేమించేవాడంట ఆయన. 68 సంవత్సరాలు 3 నెలల వరకు. ఆ టైంలో నా బై డ్యూరింగ్ దిస్ టైం అర్థమవుతాం, ఆయన దాదాపుగా ఏది ఈ ఏజ్ వచ్చేసరికి దాదాపుగా 100కు పైసార్లు నూతన నిబంధన గ్రంథం, పాత నిబంధన గ్రంథము ప్రార్థన పూర్వకంగా, ధ్యానపూర్వకంగా చదివేసిందంట నా అబ్బాయి. 7 దశాబ్దాలుగా ఆయన వాక్యాన్ని ఎడతెగక చదివిండంట ఆయన. ఆయన ఏమంటారు అంటే డైలీ ఫెయిత్ఫుల్లీ ప్రేయర్ఫుల్లీ అని అంట. ఎవ్రీడే నా అబ్బాయి, ఒక్క పూట కూడా మిస్ కాలేదంట ఆయన. ప్రతిరోజు నమ్మకంగా ప్రార్థన పూర్వకంగా వాక్యము చేత తృప్తిపరచబడుతూనే ఉండేవాడంట ఎవ్రీడే నా అబ్బాయి, ఎవ్రీడే. సో కనుక అండ్ వెన్ వీ ప్లేస్ అలాంగ్ సైడ్ అబ్బాయి హడ్సన్ టైలర్ గారిని కానీ వీళ్ళందరినీ చూస్తుంటే ఆయన ఎర్లీ మార్నింగ్ 2 o'clock 4 o'clock దేవునితో కలుసుకునేవాడంట నా అబ్బాయి. ఇప్పుడు గమనించండి ఈ మాట నా అబ్బాయి. దే ఆర్ పబ్లిక్ ఫ్రూట్ఫుల్నెస్ కేమ్ ఫ్రమ్ ప్రైవేట్ ఫెయిత్ఫుల్నెస్. పబ్లిక్ ప్రైవేట్ ఫ్రూట్ఫుల్నెస్ ఫెయిత్ఫుల్నెస్ అబ్బాయి. పబ్లిక్ ఫ్రూట్ఫుల్నెస్ అర్థమవుతుందా? పబ్లిక్గా వాళ్ళు అంత ఫలభరితంగా ఉండగల కారణం ఏంటంటే ప్రైవేట్లో నమ్మకంగా దేవుని సన్నిధిలో గడిపేవారు అన్నట్టు వాళ్ళు ప్రైవేట్ లైఫ్లో. సో కనుక జార్జ్ ముల్లర్ కానీ హడ్సన్ టైలర్ కానీ చూసుకుంటే మనకి ఏమర్థమవుతుందనంటే గ్రేట్ లీడర్స్ ఆర్ గ్రేట్ వర్షిపర్స్ అబ్బాయి. గొప్ప నాయకులు గొప్ప ఆరాధికులే ఉంటారు వాళ్ళు. వాళ్ళ ఆత్మీయమైన అధికారం ఎక్కడి నుంచి వచ్చిందనంటే దేవునితో వాళ్ళకున్న ఆత్మీయతలోనే ఆధారపడి ఉన్నదని చెప్పాలి. వాళ్ళ బలములో దేవునికి పూర్తిగా సరెండర్ అయిపోయిన అబ్బాయి వాళ్ళు, పూర్తిగా సరెండర్ లైఫ్ జీవించే వాళ్ళు. సో కనుక గుర్తుపెట్టుకోండి, ఇఫ్ వీ వుడ్ బి పవర్ఫుల్ స్పిరిచువల్ లీడర్స్ వీ మస్ట్ వాక్ ఇన్ దేర్ ఫుట్ స్టెప్స్. వాళ్ళు నడిచినట్టుగా మనం కూడా నడవాలి అబ్బాయి. అర్థమవుతుందా? వాక్యంలో లోతుగా వెళ్ళాలి, డీపర్ రూట్స్ ఉండాలి. ప్రార్థనలో ఆత్రం ఉండొద్దు అబ్బాయి. నాకు ఆత్రం నీకు స్తోత్రం అనొద్దు. అర్థమవుతుందా? ఎట్టి పరిస్థితుల్లో ఆతురత పడొద్దు, ప్రార్థనలో తొందరపడొద్దు. మంచిగా నిండుగా ఇంటికి ఎవరైనా వస్తే గంటల కొద్దీ మాట్లాడి ప్రార్థనకు వచ్చేసరికి 6 నిమిషాల్లో పూర్తి చేసేస్తాం మనం. రివర్స్ చేస్తే అద్భుతంగా ఉంటుంది అబ్బాయి. అసలు పూర్తిగా హంబుల్గా దేవుని పైన ఆధారపడాలి. ఇది చూడండి సీన్ ఎంత బాగుంటుందో. బిఫోర్ గాడ్ యూజెస్ యూ పబ్లిక్లీ హీ మస్ట్ మీట్ యూ ప్రైవేట్లీ. దేవుడు మనల్ని పబ్లిక్లో వాడుకోక ముందు మనల్ని ఆయన ప్రైవేట్గా ఫస్ట్ మనల్ని కలుసుకోవాలి. ఖచ్చితంగా ఆయన మనల్ని కలుసుకోవాలి. ప్రైవేట్లో ఆయన మనల్ని కలవకపోతే పబ్లిక్లో ఆయన మనల్ని వాడుకోలేడు. ఓకే, అంత గొప్పగా మనం వాడుకోబడం అబ్బాయి. కనుక అబ్బాయి గుర్తుపెట్టుకోండి, ఈరోజు మన నిస్సహాయ స్థితిని మనం గుర్తించి దేవుని పైన ఆధారపడితే, అర్థమవుతున్న దేవుని వాక్యం పైన ఆధారపడితే పరిసేయుడిగా కాకుండా సుంకరి వలె పూర్తిగా ప్రభా నీవే నా ఆధారం, నీవు లేకపోతే నాకు బ్రతుకు లేదు ప్రభా అని చెప్పి దేవుని పైన ఆధారపడిన వారిని, ముఖ్యంగా ప్రైవేట్ లైఫ్లో ఇన్నర్ లైఫ్ని జాగ్రత్తగా చూసుకుంటూ ప్రజల్ని కలుసుకోకముందు దేవుణ్ణి కలుసుకుంటే జార్జ్ ముల్లర్లు ఇంకా బ్రతికి ఉంటారు అబ్బాయి. హడ్సన్ టైలర్లు ఇంకా బ్రతికి ఉన్నారు అని చెప్పాలి. అసలు యాక్చువల్లీ జార్జ్ ముల్లర్, హడ్సన్ టైలర్ని వాడుకున్న దేవుడు ఇంకా మన మధ్యలో నివసిస్తున్నాడని చెప్పాలి. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. వాళ్ళని వాడుకున్న దేవుడు మనల్ని కూడా వాడుకోనికే సంసిద్ధమై ఉన్నాడు అబ్బాయి. ప్రభా, ఈ సమయం ముందు నా తండ్రి మా జీవితాలు మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఎన్నోసార్లు మేము నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాం ప్రభా, మమ్మల్ని క్షమించమని, నీ రక్తంతో కడుగుమని. మళ్ళీ మేము నా ప్రభా జార్జ్ ముల్లర్, హడ్సన్ టైలర్, యేసుక్రీస్తులా మేము నిలబడి బలపడి ప్రైవేట్ లైఫ్లో, ఇన్నర్ లైఫ్లో ప్రభా ఎంతో శ్రద్ధాసక్తులతో నీ సన్నిధిలో గడుపుతూ అయా కృతజ్ఞతతో నా ప్రభా అప్పుడు బయటికి వచ్చి పబ్లిక్లో నీ పనిమొత్తులుగా బ్రతికే కృపను మాకు దయచేసి మహిమను పొందుమని, ఈ వారాంతంలో మా బిడ్డలందరినీ కూడా వాడుకొని నీ నామాన్ని గొప్ప చేసుకోమని యేసు పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఓకేనా పై ఇన్నర్ లైఫ్ని మనం ముగించుకున్నాము. నెక్స్ట్ మనము పబ్లిక్ లైఫ్ని, అవుటర్ లైఫ్కు మనం నెక్స్ట్ వీక్ నుంచి మనం